పేరెంట్స్ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ అనేది స్టూడెంట్స్కి ఉండాలి అంటారు? ఎస్పెషల్లీ అందరం చెప్పను, కొంతమంది వరకు కంపారిజన్ చేస్తూ ఉంటారు పిల్లల్ని ఇతర పిల్లలతో. అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు మానసికంగా ఫస్ట్ ఫెయిల్ అక్కడే అయిపోతుంటారు. వాళ్ళకి ఇచ్చే మీ సలహాలే. పోటీ ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు బాగా ప్రయోజకులు కావాలని, బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగాలు సాధించాలని, బాగా సంపాదించాలని కోరికతో బిడ్డల్ని చిన్న వయసు నుంచే వాళ్ళని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, క్లాస్లో నువ్వు ఫస్ట్ ఉండాలి. ఆ క్రమంలో పోల్చడం. మన పక్కింటి వాళ్ళు ఆ రమేష్ చూడు, వాళ్ళ అబ్బాయి ఎంత బాగా చదువుతున్నాడో, వాడికి దాదాపు క్లాసులు అన్నింటిలో టాపర్ అబ్బాయినంట, నీకేం తక్కువ చేసాం మేము, ఇట్లా సూటిపోటి మాటలు అంటుంటారు. ఇలా చేయడం వల్ల తనలో ఒక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. నన్ను బాగా డిస్కరేజ్ చేస్తున్నారు, నన్ను ఒక పనికి మాలలాగా, వాళ్ళకంటే ఆ అబ్బాయి కంటే నేను పెద్ద తెలివి తక్కువ అన్నట్టుగా ముద్రేస్తాను అనమాట. తనలో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొరబడుతుంది, తద్వారా ఎదగడం. దట్ ఈస్ అన్హెల్తీ అనమాట. ఇట్టి పరిస్థితుల్లో అది అనారోగ్యకరమైనటువంటి పోలిక. ఏ విషయంలో కూడా చేయకూడదు. మన స్కిల్స్ మనకి, మన వర్త్ మంది, వాడి స్థాయి వాడిది, అంతే. అంతకు మించి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా రాదు. కాబట్టి ఇలా పక్క వారితో అలా పోల్చడం అనేది ఖచ్చితంగా తప్పు కూడా, నేరం కూడా. ఎందుకంటే అది అనేక దుష్పరిణామాలకు దారితీస్తుంది ఒక్కోసారి.